తెలంగాణ పీసీసీ పోస్ట్ కోసం లాబింగ్ ముమ్మరం చేశారు హస్తం లీడర్లు. లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త పీసీసీ చీఫ్ ని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కీలక పదవి కోసం ఆశావహుల సంఖ్య భారీగానే ఉందంటున్నారు లీడర్లు. సామాజిక సమీకరణలు, గత ఎన్నికల్లో టికెట్ల త్యాగం చేసిన లీడర్లను పరిగణలోకి తీసుకుంటారని గాంధీ భవన్ లో ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం కాంగ్రెస్ ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆశావహులు. లోక్సభ ఎన్నికల వరకే సీఎం రేవంత్ ను పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తామని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడం, ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని సీఎం రేవంత్ కూడా ఇటీవల చెప్పడంతో త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. త్వరలో రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నందున పీసీసీ చీఫ్ ను నియమించాల్సి ఉందని, అందుకోసం హైకమాండ్ కూడా కసరత్తు ప్రారంభించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ కోటాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్లపై చర్చ సాగుతోంది. సీఎం పదవి ఇవ్వకుండా డిప్యూటీ సీఎం పదవికి తనను పరిమితం చేశారని, దీంతో పీసీసీ చీఫ్ పోస్ట్ తనకే ఇవ్వాలని బట్టి అడిగే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్నారని, ఈ నేపథ్యంలో తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కోరే ఆలోచనలో బట్టి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఎస్సీ కోటాలోనే మరో నేత పేరు పరిశీలించాల్సి వస్తే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కు ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూల్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సీఎం రేవంత్ బుజ్జగించడంతో చివరకు వెనక్కి తగ్గారు. దీంతో ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవైనా తనకు ఇవ్వాలని సంపత్ అడిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాలో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయన కూడా పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఈయన రాహుల్ కు సన్నిహితుడని పేరుంది. ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు కూడా పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ కూడా ఈయన విషయంలో సానుకూలంగా ఉంటారనే ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా పదవి ఆశిస్తున్నారు. అంజన్ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశించగా ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ పదవి దక్కడంతో సైలెంట్ గా ఉండిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని అంజన్ కోరుతున్నట్లు సమాచారం. ఇక మైనార్టీ కోటాలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రేవంత్ కూడా షబ్బీర్ విషయంలో సుముఖంగా ఉంటారని పార్టీ నేతలు అంటున్నారు. ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే మంత్రి సీతక్క పేరును పరిశీలించే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.